యశస్వి జైస్వాల్ సెంచరీ అయితే చేసేశాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ 3వ వన్డేలో ఏం జరిగిందో టాప్ 5 మూమెంట్స్ గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ కు పవర్ ప్లే లోనే ప్రసిద్ కృష్ణ షాక్ ఇచ్చాడు. ముందుగా గుర్బాజ్ ను అవుట్ చేసిన ఆయన తర్వాత ఇబ్రవీన్ జాదవ్, రాహత్ షా, షాహిదుల్లా కమాల్ వికెట్లు కూడా తీసి పవర్ ప్లే లోనే 4 వికెట్లు పడగొట్టాడు. చివరికి 5 వికెట్లు తీసి మ్యాచ్ నైతే తన వైపు తిప్పేసుకున్నాడు. ఇక నెంబర్ 2, అయితే మరోవైపు అజ్మతుల్లా ఒమర్ జాయ్ అర్ధ సెంచరీతో పోరాడగా కెప్టెన్ అష్మతుల్లా షాహిదీ 102 పరుగుల అద్భుతమైన సెంచరీ సాధించాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ నైతే నమోదు చేసింది. ఇక నెక్స్ట్ నెంబర్ 3, ఆ తర్వాత చేజింగ్ కి దిగిన ఇండియా తరపున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆడడానికి కాదు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను చితక్కొట్టడానికి వచ్చినట్టే కనిపించారు. ఇద్దరు కలిసి 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పారు. ఇక నెక్స్ట్ నెంబర్ 4, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన స్టైల్లోనే చెల్లరేగిపోయాడు. 3 సిక్సర్లు 9 ఫోర్లతో 79 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ ను పూర్తిగా ఇండియా వైపే తిప్పేశాడు. లాస్ట్ నెంబర్ 5, మరో ఎండ్లో యశస్వి జైస్వాల్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై కనికరం చూపించలేదు. 3 సిక్సర్లు 14 ఫోర్లతో కేవలం 86 బంతుల్లోనే 110 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. అయితే యశస్వి సెంచరీ, రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో భారత్ కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో విజయాన్ని అయితే సాధించింది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.